హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అడ్డా 24 ఆల్వేస్ రైల్వే మిషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఐటీఐ చేసిన వాళ్ళందరికీ ఒక రకమైన సందేహం ఉంది. ఏంటంటే ఎలాంటి జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఫిట్టర్ చేసిన వాళ్ళు 8 రకాల పోస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యారు. అదేవిధంగా వైర్‌మెన్ చేసిన వాళ్ళు 7 రకాల పోస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యారు. తర్వాత వెల్డర్ 8 రకాల పోస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యారు. సో వీళ్ళు ఎలాంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి టేబుల్ అయితే ఫార్మాట్ చేశాను, మళ్ళీ పీడిఎఫ్ మీకోసం. సో సీరియల్ నెంబర్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చేసాను. తర్వాత ఐటీఐ ట్రేడ్ తీసుకున్నాను. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎలిజిబుల్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి? సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి? అప్లై చేసేటప్పుడు చాలామంది ఇక్కడ ఆగిపోతున్నారు, స్ట్రక్ అవుతున్నారు. ఎలా ఇవ్వాలి అని తెలుసుకుంటున్నారు. సో నేను నాకున్న ఫ్రెండ్స్ కావచ్చు, నాకున్న డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకొని ఏ జాబ్ దేనికి ఏ ట్రేడ్ వల్ల కొంచెం బెస్ట్‌గా ఉంటది అనేది నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఇది నచ్చితే ఇట్లా అప్లై చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన ప్రిఫరెన్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చని నేను కోరుతున్నాను. సో ఖచ్చితంగా నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం మీరు ఇవ్వాలనేది ఏం లేదు. సో నేను ఏదంటే జాబ్ ప్రొఫైల్ పరంగా చూసుకొని మీకు తర్వాత జీడీసీ, ఎల్ఈసీ ఏ విధంగా గ్రోత్ అవుతారని చూసి నేనైతే ఒక ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో నచ్చితే మీరు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు దీన్ని అయితే ఫాలో అవుతారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫిట్టర్ అనమాట. సో ఫిట్టర్ సంబంధించిన ఎన్ని రకాల పోస్టులు అంటే 8 రకాల పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతాడు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫిట్టర్ చేశారు కాబట్టి మనం ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇచ్చామంటే ఫిట్టర్‌గా టెక్నీషియన్‌కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రియారిటీ ఫిట్టర్‌గా ఇచ్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డీజిల్ మెకానికల్ అనమాట. సో ఇవి వర్క్‌షాప్‌లో సంబంధించి ఉంటాయి కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది వర్క్‌షాప్. తర్వాత క్యారేజ్ అండ్ వ్యాగన్ అనమాట. సో క్యారేజ్ అండ్ వ్యాగన్ కూడా సిఎన్‌డబ్ల్యూ అంటారు. ఇది కూడా జాబ్ బాగుంటుంది ఫిట్టర్ చేసిన వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ వీళ్ళకు ఉన్న ఛాన్సెస్ అనేది ఎలక్ట్రికల్ ఉంది. ఎలక్ట్రికల్‌లో ఇచ్చుకోవచ్చు. తర్వాత పర్మనెంట్ వేలో కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి టెక్నీషియన్ రావడానికి. తర్వాత బిడ్జెస్ కూడా వీళ్ళ అవకాశం ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్‌గా ట్రాక్ మిషన్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ ఉన్న కాబట్టి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆర్డర్ అనమాట. ఫిట్టర్ చేసిన వాళ్ళు ఫిట్టర్ తీసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ డీజిల్ మెకానిక్, థర్డ్ ప్రియారిటీ క్యారేజ్ అండ్ వ్యాగన్, ఫోర్త్ ప్రియారిటీ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఫిఫ్త్ పర్మనెంట్ వే, సిక్స్త్ బిడ్జెస్, సెవెంత్ ట్రాక్ మిషన్. సో మన కాడ కొన్ని అంటే సికింద్రాబాద్ జోన్ కావచ్చు, వేరే జోన్లలో ఈఎం అనేది ఉండదనమాట. సో కొన్ని జోన్లలో అయితే ఉంటుంది పోస్ట్. సో ఆ జోన్‌లో ఉన్న వాళ్ళు తప్పకుండా అది అప్లై చేసుకోండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈఎం అనేది నాకు తెలిసి అయితే చెన్నై ఐ థింక్ ఉండొచ్చు. బట్ సికింద్రాబాద్ జోన్‌లో అయితే లేదనమాట. సో బెంగుళూరు, హుబ్లీలో ఒకసారి చూసుకోండి. అక్కడ అప్లై చేసుకోవాలి ఎవరైనా ఉంటే. సో సికింద్రాబాద్ జోన్ మాత్రం అయితే 7 రకాల పోస్టులకే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో 7 రకాల పోస్టులు మనకు అక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. సో ఈ 7టిని మీరు ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వెల్లర్ చూసుకుంటే వెల్లర్ గనుక చూసుకుంటే ఇక్కడ మనకు నెక్స్ట్ వెల్లర్ కూడా చూడండి ఇక్కడ వెల్లర్. సో నెక్స్ట్ ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయితే వెల్లరు వచ్చేసి 8 రకాల పోస్టులకైతే ఎలిజిబుల్ అవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ వెల్లర్ చేశారు కాబట్టి ఐటీఐ ట్రేడ్‌లో వెల్లర్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసాము. తర్వాత డీజిల్ మెకానికల్ వర్క్‌షాప్ ఇచ్చేసాము. తర్వాత క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఇచ్చేసాం. పర్మనెంట్ వే ఇచ్చేసాను. ఫిఫ్త్, సిక్స్త్ బిడ్జెస్ ఇచ్చాను. సెవెంత్ ట్రాక్ మిషన్ అనమాట. సో ట్రాక్ మిషన్ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు A3 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈఎం అనేది మన సికింద్రాబాద్ జోన్‌లో లేదు కాబట్టి నేను ఇయ్యలేదు ప్రియారిటీ. సో 8 ఇచ్చేసాను. జస్ట్ అట్లా 8 పోస్టులు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి 8 ఇచ్చేసాను. సో ఈ 7 రకాల పోస్ట్‌కి అయితే వెల్డర్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఎలక్ట్రీషియన్ కనుక చూసుకుంటే ఎలక్ట్రీషియన్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఐటీఐలో 7 రకాల పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఎలక్ట్రీషియన్ చేసిందంటే ఎలక్ట్రికలే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది నేను. సో ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రేడ్‌కి అక్కడ జాబ్ కూడా ఈక్వల్‌గా సేమ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌కి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ప్రియారిటీ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఇది మొత్తం ఏసీ మెకానిక్ అంటారన్నమాట. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ ఎలక్ట్రీషియన్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి థర్డ్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ ప్రియారిటీ కూడా ఎస్ఎన్టీ అనమాట. సో సిగ్నల్ అండ్ టెలికామ్ టెక్నీషియన్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే డీజిల్ ఎలక్ట్రికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సిక్స్త్ ప్రియారిటీ అది వచ్చేసి ట్రాక్ మిషన్ అనమాట. సో సెవెంత్ అనేది ఈఎం సికింద్రాబాద్ జోన్‌లో లేదు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఈ 6 రకాల పోస్టులు ప్రియారిటీ అయితే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు. సో నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనమాట. సో 7 రకాల పోస్టులు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో సేమ్ యాజ్ ఎబో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అనమాట. సో సేమ్ యాజ్ ఎలక్ట్రికల్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సెకండ్ ప్రియారిటీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఎస్ఎన్టీ, ఫిఫ్త్ వచ్చి డీజిల్ ఎలక్ట్రికల్, సిక్స్త్ వచ్చేసి ట్రాక్ మిషన్ అనమాట. సో ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా సేమ్ ఎలక్ట్రీషియన్ చేసిన ట్రేడ్ ఎవరైతే ప్రియారిటీ ఇస్తారో సేమ్ ప్రియారిటీ ఇచ్చుకుంటే నో ప్రాబ్లం అనమాట. సో ఇవి నేను
మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జాబ్ ఎలా ఉంటది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటది, వాళ్ళ సాలరీ ఎలా ఉంటది, ప్రమోషన్ ఎలా ఉంటది, ఒక వివరంగా నేను మీకు అందరికీ కన్వీనియంట్‌గా ఉండడానికైతే ఈ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకు నచ్చితే ఈ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదంటే మీకు నచ్చిన ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉందనమాట. సో, నెక్స్ట్ వైర్‌మెన్ కూడా సేమ్ అనమాట. సో, వైర్‌మెన్ మనకొచ్చేసి వైర్‌మెన్ అనమాట. సో, వైర్‌మెన్ కూడా సేమ్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటదనమాట. సో, వాళ్ళు కూడా 7 పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇక్కడైతే సేమ్ అవే ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎస్ఎన్టీ, డీజిల్ మెకానికల్, ట్రాక్ మిషన్ అయితే నేనైతే ఇవ్వడం జరిగింది. సో, అవి వైర్‌మెన్‌కు సేమ్ ఇయ్యొచ్చు అనమాట. 6 రకాల పోస్టులు ఎలిజిబుల్ అవుతారు. సో, వాళ్ళు ట్రాక్ మిషన్‌కి అయితే ఎలిజిబుల్ గారు కాబట్టి సో, ఆ విధంగా అయితే నేను అది ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ అబోవ్. నెక్స్ట్ చూసుకుంటే మిషనిస్ట్ అనమాట. సో, మిషనిస్ట్ వచ్చేసి 5 రకాల జాబ్‌లకైతే ఎలిజిబిలిటీ అవుతారు. సో, ఫస్ట్ ప్రియారిటీ అయితే మనము మిషనిస్ట్ కాబట్టి ట్రాక్ మిషన్ అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఫర్మెంట్ వే ఇచ్చేసాను. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి రివిటర్ అనమాట. సో, రివిటర్ అంటే మనకు బ్రిడ్జెస్ సంబంధించిన గరిడ బ్రిడ్జెస్ ఉంటాయి. గరిడ బ్రిడ్జెస్ సంబంధించిన వర్క్ చేస్తారనమాట. సో, అది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఈఎంఐ అనేది మన సిగ్నల్ జోన్ లేదు కాబట్టి మీరు అక్కడ మీకు ఎలిజిబుల్ డిస్‌ప్లేలో కనబడదనమాట. సో, నెక్స్ట్ మనకు కార్పెంటర్ అనమాట. సో, కార్పెంటర్ కూడా వచ్చేసి 3 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి కార్పెంటర్ నేను క్యారేజ్ అండ్ వ్యాగన్‌కి అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ అయితే ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఈఎంయూ మన సిగ్నల్ జోన్‌లో లేదు కాబట్టి నేనైతే ఇవ్వడం లేదనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ మనకు అదే విధంగా చూసుకుంటే అన్ని రకాల పోస్టులకు నేను ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని రకాల 21 రకాల ట్రేడ్‌కి సంబంధించి. సో, నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ అనమాట. సో, 3 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. సో, మెకానిక్ మోటార్ వెహికల్ చేసిన వాళ్ళు ఐటీఐలో ఫస్ట్ ప్రియారిటీ అయితే నేను మెకానిక్ కాబట్టి ఆటోమేటిక్‌గా ట్రాక్ మిషన్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డీజిల్ ఎలక్ట్రికల్ కూడా బాగానే ఉంటది. తర్వాత క్రేన్ డ్రైవర్ అనమాట. సో, క్రేన్ డ్రైవర్ ఉంటది కదా! సో, దాంట్లో కూడా మోటార్ వెహికల్ చేశారు కాబట్టి క్రేన్ ఆపరేట్ చేయడానికైతే తను ఎలిజిబిలిటీ అవుతారనమాట. ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. 1, 2, 3 ఇచ్చాననమాట. సో, నెక్స్ట్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో, 3 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. అవి మనం ఫస్ట్ ప్రియారిటీ డీజిల్ ఎలక్ట్రికల్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఇచ్చాను. తర్వాత ఏమైతే సింగిల్ జోన్‌లో లేదనమాట. సో, నెక్స్ట్ మనకు మెకానిక్ హెచ్‌టీఎల్‌టీ ఎక్విప్‌మెంట్ కేబుల్ జాయింటింగ్ అనమాట. సో, 3 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఎలక్ట్రికల్ ఇచ్చాను. సెకండ్ ప్రియారిటీ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఇచ్చాను. ఈఎంయూ అనేది మనకు లేదనమాట. సో, నెక్స్ట్ మెకానికల్ డీజిల్ చేసిన వాళ్ళు 2 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి డీజిల్ మెకానిక్ కాబట్టి డీజిల్ మెకానికల్ తీసుకున్నాను. సెకండ్ ప్రియారిటీ ట్రాక్ మిషన్ తీసుకున్నాను. ట్రాక్ మిషన్ ఖచ్చితంగా మీకు A3 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకు అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ట్రేడ్‌లు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఆపరేటర్ అండ్ మిషన్ టూల్ అనమాట. సో, 2 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టర్నర్. సో, టర్నర్‌కు మన జోన్‌లో గనుక పోస్టులు ప్రయారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు 1 2 ఉన్న టర్నర్‌కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ అనేది మన జోన్‌లో లేదు. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొనైతే నేను ఈ ప్రియారిటీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది కదా! సో, ఈ ప్రియారిటీ మీకు నచ్చితే మీరు ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. చాలామంది కామెంట్ చేశారనమాట. సో, తప్పకుండా మాకొక ఎలక్ట్రీషియన్ గాని, ఒక ఫిట్టర్ గాని, వెల్డర్ గాని ప్రియారిటీ ఎలా ఇవ్వాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో, వారి రిక్వెస్ట్ మేరకైతే నేనైతే వీడియో అయితే చేశాను. సో, వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. తప్పకుండా ఈ పీడిఎఫ్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రైల్వే అడ్డా 24 ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో, యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు రైల్వే అడ్డా 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మన గోల్ వచ్చేసి మై గోల్ ఈజ్ మోటివేట్ టు తెలుగు ఆస్పిరెంట్స్ టు గెట్ రైల్వే జాబ్స్ అనమాట. సో, నేను తెలుగు ఆస్పిరెంట్స్ ఎక్కువ రైల్వే జాబ్ సాధించాలని ఒక ఉద్దేశంతోనే వీడియోస్ మేజర్‌గా చేస్తూ ఉంటాను. సో, నేను రైల్వే జాబ్‌లు చేస్తూ గత 8 సంవత్సరాలుగా రైల్వే జాబ్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు వాళ్ళకు ఎంతో కొంత నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థాంక్ యూ సో మచ్. నేను మీ కట్కం నరేష్ రైల్వే జాబ్ ఎక్స్పర్ట్.